రేపు ఎల్లుండి జిల్లాలో పర్యటించనున్నారు ఇన్ఛార్జి మంత్రులు. ఆయా జిల్లాలో తాజా పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, వానాకాలం పంట సాగు ఏర్పాట్లు, రెవెన్యూ సదస్సులపై ఆరా తీయనున్నారు. జూన్ 2వ తేదీన అన్ని జిల్లాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఇప్పటికే సర్కార్ ఆదేశాలిచ్చింది. ఇక జిల్లాల వారీగా పరిస్థితులపై జూన్ 1న సీఎంకు మంత్రులు నివేదిక ఇవ్వనున్నారు. జిల్లాల పరిస్థితులపై సీఎం ఆరా తీయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, జిల్లాల్లో రేపటి నుంచి ఇన్ఛార్జి మంత్రులు పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఆయా జిల్లాలకు ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో ఆ ఇన్ఛార్జి మంత్రులు కూడా జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు కూడా ఆయా జిల్లాల్లో తిరిగి అక్కడ కలెక్టరేట్లో, ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది, ఇప్పటివరకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి దాని మీద ఆ జిల్లాల వారీగా రిపోర్టు తయారు చేయనున్నారు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ మంత్రులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇక నిన్ననే ఈ మంత్రులందరూ కూడా, ఆయా జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లాలు తిరిగి ఆ సమీక్షలు చేసి రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ ఆదేశాల మేరకే ఈ 2 రోజుల పాటు కూడా మంత్రులంతా కూడా జిల్లాల్లో తిరిగి ఆ జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, తర్వాత ఇప్పటి వరకు ఈ సీజన్లో చూస్తే మనకు ఆల్రెడీ ఇప్పటికే వానలు ఆల్రెడీ పడతా ఉన్నాయి. కాబట్టి ముందస్తుగా ఈ వర్షాలు పడతా ఉన్నాయి. మరి ఈ వర్షాకాలానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తర్వాత ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏరియాలలో ఉండే ఆ జిల్లాల కలెక్టర్లు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ ఉండే ప్రజలకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ వర్షాల మీద వాళ్ళకు ముందస్తు ఈ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా కలెక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి సీఎం ఆల్రెడీ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందులో భాగంగా మంత్రులు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి మంత్రులంతా కూడా కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇక వానాకాల సీజన్కి సంబంధించి మరి ఇప్పటికీ ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగుకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు, ఆ జిల్లాల వారీగా ఎలాంటి పంటలు వేసే అవకాశం ఉంటుంది, ఏ జిల్లాలో ఎలాంటి పంటలు వేసే అవకాశం ఉంటుంది, మరి ఈసారి ముందస్తుగానే ఈ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ జిల్లాలో ఎలాంటి పంటలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఈ విత్తనాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఎంత అందుబాటులో ఉంచారో, ఒకవేళ అందుబాటులో లేకపోతే వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మరి ఈ రైతులు నకిలీ విత్తనాల బారిన పడతా ఉంటారు. ఈ సీజన్ వచ్చిందంటే సీజన్ కంటే ముందు నుంచే ఈ నకిలీ విత్తనాలు అనేది మార్కెట్లో చాలా చలామణి అవుతుంటాయి. కాబట్టి వాటిని అరికట్టే విధంగా ఆయా జిల్లాల వారీగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొత్తగా ఈ భూభారతి ఏదైతే తీసుకొస్తుందో ప్రభుత్వం, దీనికి సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించే విధంగా 3వ విడత రెవెన్యూ సదస్సులకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆయా జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, భూభారతికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ సదస్సులు నిర్వహించాలి, ఇప్పటి వరకు ఆయా జిల్లాలో నిర్వహించినటువంటి సదస్సులు ఎక్కడెక్కడ నిర్వహించారు, ఆ నిర్వహించినటువంటి ఏరియాలో ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయి, ఇంకా అందులో ఏమైనా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందా, సమస్యలు క్రియేట్ అయ్యే అంశాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఎట్లా ఈ టెక్నికల్గా ఉంటే వాటిని టెక్నికల్ అంశాలు ఎట్లా అధిగమించి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఒక పక్క భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులు, మరో పక్క ఈ వచ్చే వానాకాల పంటలకు సంబంధించినటువంటి ప్రణాళిక, తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ నకిలీ విత్తనాల బెడద లేకుండా రైతులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద, తర్వాత ఈ వర్షాలు ఎక్కువగా పడితే ఆ ఏ ఏరియాలో ఎలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఈ లోతట్టు ప్రాంతాలు ఉండే అవకాశం ఉంటుంది, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఈ 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రిపోర్టు తయారు చేసి రిపోర్టు మంత్రికి, సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ 2 రోజుల తర్వాత జూన్ 1న సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యాన ఈ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ఆయా జిల్లాల వారీగా వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వాటిలో ఎట్లా ముందుకెళ్ళాలి, అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా అమలు చేయబోయే పథకాలు ఎక్కడెక్కడ ఎంతమంది నుంచి ఈ డిమాండ్ ఉన్నది,
ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి మీద కూడా చర్చించి వాటి మీద కొన్ని నిర్ణయాలు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇక జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఏ జిల్లాలో దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏర్పాట్లు ఎట్లా చేశారు, ఇక చేయకపోతే వాటి అక్కడ ఘనంగా నిర్వహించాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా జూన్ 1న సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సమీక్ష నిర్వహించి దీని మీద పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి.